హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గుడి వచ్చేసి శ్రీ బాల అయ్యప్ప స్వామి క్షేత్రం అండి. ఇది గుడి లోపలికి రాగానే ఎడం చేతి వైపు నవగ్రహాలు ఉంటాయండి. అలాగే ఎదురుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అండి. ఇది శబరిమలలోని 18 మెట్లు ఎలాగుంటాయి, ఇక్కడ కూడా 18 మెట్లు ఉంటాయండి. ఇవేనండి అవి. ఇక ఈ మెట్ల ద్వారాగా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు కాబట్టి పక్క నుంచి మెట్లు ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. ఇక పైకి రాగానే స్వామి వారిని దర్శించుకునే ముందు ఇక్కడ వరసిద్ధి వినాయకుల వారు, ఆ పక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిల వారిని, అలాగే ఆ పక్కనే శ్రీ మాలికాపురత్తమ్మ మాతను, ఇలా ఈ ముగ్గురిని కూడా దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దామండి. ఈ గుడి చూడడానికి చాలా బాగుందండి. ఇక స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. దీపాల వెలుగుల కాంతిలోని స్వామివారి దర్శనం అద్భుతం అండి. ఇలాగ స్వామివారిని చూస్తుంటే శబరిమలలోని స్వామివారిని దర్శించుకున్నంత తృప్తిగా ఉందండి. ఇక్కడ కిందన శివాలయం ఉందండి. శివాలయం గోపురం పైన చూడండి అన్ని శివలింగాలు ఎలా ఉన్నాయో. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత ధన్వంతేశ్వర స్వామివారండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటే ఏలూరు దొండపాడులో ఉందండి. థ్యాంక్స్.